మాణిక్యరావు గారికి కుమార్ గారు మాణిక్యరావు గారికి బెకానిసి తప్పేస్తున్నారు. కూర్చున్నాం. అలాగే కిరణ్ గారికి చంటి గారు కృష్ణ గారు పిలిచారు. కృష్ణ గారు పిలిచారు. ఆత్మీయ సమావేశం ముఖ్యంగా బెంగళూరు నియోజకవర్గం నుంచి జిల్లా కమిటీకి మా మిత్రులు సీనియర్ రిపోర్టర్లు సూర్యబాబు, క్రాంతి నాయుడు జిల్లా కమిటీలో తీసుకున్న మా రాష్ట్ర జిల్లా నాయకులకి ప్రత్యేకంగా బెంగళూరు నియోజకవర్గం ఏపీడబ్ల్యూసీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆ ముగ్గురికి సన్మానం చేసిన మా బెంగళూరు నియోజకవర్గ కమిటీ అంతా ఏకగ్రీవం తీర్మానించడం, అదే విషయాన్ని మా నాయకులందరికీ చెప్పుకుంటే సరే చేయమని చెప్పింది అన్నమాట. మా ముగ్గురికి సన్మానం చేయడానికి ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఎన్ని పనులు అయినా సరే అందరూ వచ్చినందుకు మాకు మా బెంగళూరు నియోజకవర్గం తరఫున రాష్ట్ర జిల్లా నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాష్ట్ర నాయకులు మన రాజుగారిని తాము సందేశం రాసిందో కోరుచున్నారు. దెందులూరు నియోజకవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమావేశం పిలిచినందుకు మీకు ఈ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి మీరంతా ఒకే తాటి మీద ముందుకెళ్ళి జిల్లా యూనియన్తో పాటు మీరు ముందుకుండి నడిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీ అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీళ్ళందరినీ కూడా మనం ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికైనందుకు గాను వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తదుపరి మన పెద్దలు యూనియన్ పెద్దలు మాట్లాడతారు. బెంగళూరు నియోజకవర్గ ఎన్నికైనటువంటి సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్ని కావాలన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా శుభాకాంక్షలు. జిల్లా కమిటీ నుంచి అందరి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఉపాధ్యక్షులు కిషోర్ గారు మాట్లాడుతూ కూర్చున్నారు. ముందుగా మండల కమిటీ నుంచి జిల్లా కమిటీకి అయినటువంటి తాతా సూర్యబాబు గారికి, అదేవిధంగా వెంకట నాయుడు గారికి, అదేవిధంగా మా బ్రదర్ కాంట్రిబ్యూషన్ ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఏదైతే ఏపీడబ్ల్యూసీ యూనియన్ ముందు నుంచి కూడా జర్నలిస్టుల సంక్షేమానికి, అదేవిధంగా జర్నలిస్టులకి ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా సరే ముందుండే మొదటి యూనియన్ మన ఏపీడబ్ల్యూసీ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. దీనిలో ఈసీ మెంబర్గా కూడా అవకాశం రావడం అనేది జర్నలిస్టుల అదృష్టంగా భావించాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఏదైతే నాయకులు కూడా ఉన్నారో, ఇక్కడ ఉన్న ఈ దెందులూరు నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులు కూడా ఏ ఆపద వచ్చినా సరే ముందు మండల స్థాయిలో ఉన్న మీరు కూడా గుర్తించి దాన్ని జిల్లా కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీకి దృష్టికి వెళ్తే ఇక్కడ జరిగే ప్రతి సమస్య కూడా జర్నలిస్టుకు ఇబ్బంది కలిగే ప్రతి సమస్య కూడా తీర్చగలిగే, మన యూనియన్ ద్వారా తీర్చగలిగే అవకాశం ఉంటుందని నేనైతే చెప్తున్నాను. అంటే నేను కూడా ఇదివరకు ఏలూరు స్థాయిలో ఉన్నవాడిని. గౌరవనీయులైన మాణిక్యరావు గారు, రాజు గారు, అదేవిధంగా మన రఘు గారు, సిటీ రాజాను కూడా ధైర్యంగా ఉంది, నువ్వు జిల్లా స్థాయికి రావాలి, నీలాంటి యువత కూడా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల ఏ విధంగా బాగా పడుతున్నారు, అదేవిధంగా ఎటువంటి సమస్యలు మనం గుర్తించి తీర్చాలంటే మీలాంటి యువత ఉండాలని నాకు కూడా జిల్లా ఉపాధ్యక్షులు ఎలక్ట్రాన్ మీడియాలు ఇచ్చారు. వారికి కూడా నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. అందరూ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా ఇలాంటి మంచి ఏర్పాటు చేశారు. అందులో
ఇలాంటి చేస్తే మీద వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. మురళి గారిని ఇప్పుడు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఏపీడబ్ల్యూ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు నియోజకవర్గానికి నూతనంగా ఎన్నికైన సభ్యులు వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏపీడబ్ల్యూజేలో ఒక సభ్యుడిగా ఉన్నామంటే అది గర్వకారణంగా చెప్పుకోవచ్చు. నేను ఫస్ట్ నుంచి మానికరావు గారితో కలిసి ప్రారంభించాను. 20 సంవత్సరాల నుంచి ఈ యూనియన్లో ఏ సమస్య వచ్చినా పెద్దలు దృష్టి తీసుకోవడం సహకారం ఉంది. ఆ నేపథ్యంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక బలమైన యూనియన్ సభ్యులుగా ఉండడం రకరకాల యూనియన్స్ వచ్చాయి, రకరకాల వాళ్ళు స్వతంత్రంగా ప్రారంభించారు. ఎప్పటికీ కూడా ఈ సమావేశానికి అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే ఈ సమ్మేళనాన్ని ఇంతగా ఆర్గనైజ్ చేసినందుకు అందరూ ఆహ్వానించిన వంశీ గారికి ప్రజలతో పాటు మమ్మల్ని ఆహ్వానించి ఇంతటి ఘనంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముందుగా మిత్రులందరికీ ఏపీడబ్ల్యూజే అనేది 30 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఈ చరిత్ర అప్పటి నుంచి మన మాణిక్రావు గారు, టీవీఎస్ రాజు గారు, రఘురామ్ గారు వీళ్ళందరూ ఈ జిల్లాను పటిష్టంగా చేసి నాయకత్వాన్ని బలపరిచి చాలా సమస్యలు మనం చేసుకోగలిగాం. అదే తరహాలో ఇప్పుడు యువ నాయకత్వం కూడా వచ్చింది. అదే తరహాలో మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ మనం ఏదైనా సమస్య ఏదైనా మనం కలిసికట్టుగా ఉంటే అన్ని సాధించుకోవచ్చు. ఇదే విధంగా అందరం కలిసి ఒక పాటలో ప్రయాణించాలని, యూనియన్ మరింత అభివృద్ధి చెందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే సభ్యులని నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీడబ్ల్యూజే అసలు నాకు అలాగే నూతన భక్తి ఎన్నికైన సూర్యానికి నాయకుడికి ప్రధానమంత్రికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అలాగే 2 రాష్ట్రాలను అతిపెద్ద యూనియన్ ఏపీడబ్ల్యూజేలో మనం కూడా సభ్యులుగా ఉండి లేదా కుటుంబ సభ్యులుగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు కూడా అంతే సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. నేను ఏం చెప్పాలనేది మీ అందరికీ ధన్యవాదాలు. మరోమారు మెంబర్గా తీసుకున్నందుకు పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే మా విన్నపాన్ని మన్నించి అందరూ వచ్చినందుకు వాళ్ళందరినీ మరోమారు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఏపీడబ్ల్యూజే నెల్లూరు నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రాష్ట్ర నాయకులు మాణిక్రావు గారికి, జిల్లా నాయకులు రాజు గారికి, అలాగే మా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సంజయ్ అన్నకి, సెక్రటరీ గారు వాష్ అన్నకి, చిన్న పత్రికల రామారావు గారు, అలాగే విజయ అన్నయ్య, భరత్ అన్నయ్య, సివిఆర్ అన్నయ్య, ఇంకా కిషోర్ అన్నయ్య, రాజు అన్నయ్య, మురళి గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా ఆహ్వానం నుంచి మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. ఓకే. 70 సంవత్సరాల క్రితం ఏపీడబ్ల్యూజేని స్థాపించి ప్రతి జర్నలిస్టు అభివృద్ధి చెందాలి, వారి సమస్యలు పరిష్కారం అవ్వాలి ప్రత్యేక ఎజెండాగా మన జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో బెంగళూరు నుండి ఆయన జీవితం ప్రారంభమై జాతీయ స్థాయిలో మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చిన మన పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మాణిక్రావు గారికి,
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో గారు మరియు మన జిల్లాని ప్రగతి పదంలో నడిపిన మా రాజు గారికి, అలాగే ఉన్నది ఉన్నట్టు మాట్లాడి డైనమిక్ గా పేరు పొందిన ఎలక్ట్రానిక్ మీడియాలో పేరు పొందిన సంజయ్ గారికి, చిన్న పత్రిక సంఘం కూడా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలని చిన్న పత్రిక సంఘాన్ని ఏర్పాటు చేసి మన ఏపీడబ్ల్యూజీలో అనుబంధంగా ఉన్న పెద్దలు గౌరవనీయులు రామారావు గారికి, అలాగే వాసు గారికి, మన మాణిక్యరావు గారి ఆదేశాలు తూచ తప్పకుండా పాటిస్తూ మన జిల్లాని ప్రగతి పథంలో నడిపించి ఏపీడబ్ల్యూజీ జిల్లా మహాసభను విజయవంతానికి నిరంతరం కృషి చేసిన మన సిరివేలు భీమరాజన్ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న అందరి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మా దెందులూరు మండలాన్ని ఏ విధంగా నడిపించాలి మా పెద్దలు శ్రీవారి కొత్తపల్లి వంశీ కుమార్ గారు మా అధ్యక్షుడు మమ్మల్ని తగినటువంటి సూచనలు సహాయిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. వంశీ గారు ప్రతి ఆదేశాలు పెద్దల ఆదేశాల ప్రకారం నడిపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య పాత్ర వహించారు. వారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీడబ్ల్యూజీ పదవి అంటే పదవి ఉంటేనే బాధ్యత కాదు. ప్రతి జర్నలిస్టు తప్పనిసరిగా మన సమస్యలను జిల్లా దృష్టికి, రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తూ ప్రతి జర్నలిస్టు అభివృద్ధి చెందాలని మన యొక్క సంస్థ లక్ష్యాన్ని నెరవేరుస్తారని తెలియపరుస్తూ మన దెందులూరు నియోజకవర్గం నుండి పెద్దలు సీనియర్ రిపోర్టర్ తాతా సూరిబాబు గారిని, మన పెదవేగి మండలం నుండి మన పెదపాటి మండలం నుండి సాక్షి రిపోర్టర్ నాయుడు గారిని, అలాగే సిద్దిగేరు గాంధీ గారిని జిల్లా కమిటీలోకి తీసుకున్నటువంటి మా పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మీ ఆదేశాలను తూచ తప్పకుండా మా దెందులూరు నియోజకవర్గం తప్పనిసరిగా అమలు చేస్తామని, మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా రాష్ట్ర కమిటీకి ఎందుకు కూడా ఎదురు చెప్పకుండా మీ అందరికీ మా దెందులూరు నియోజకవర్గం తరఫున మీకు మాట ఇస్తూ మీ ఆదేశాలే చర్చ వేస్తామని చెప్తూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు జర్నలిస్టు వాళ్ళకున్న సమస్య గురించి ఏదైనా స్పందించిన మాణిక్యల గారు, రాజు గారిని నేను 5 నుంచి చూస్తున్నాను. వాళ్ళు బాగా మిగతా వాళ్ళు కూడా ఈ తయారీ యూనియన్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. సార్ ఒకసారి చూడాలి, ఊగుతున్న స్టేజ్ కొంచెం ఒకసారి ఇటు చూడండి, అయిపోతుంది. ఒకసారి ఒక్క నిమిషం సందేశం ఇవ్వాలండి. సీనియర్ పాత్రికేయులు సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. మా నియోజకవర్గం నుంచి 3 జిల్లా కమిటీలో స్థానం కల్పించినందుకు పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు సంతోషం వ్యక్తం చేసి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మేము ప్రోత్సహిస్తున్నటువంటి ఏవిఎన్ రాజు గారిని మా యొక్క సందేశం ఇవ్వాల్సిన సన్మానం చేయాల్సిందిగా వారిని కోరుచున్న అవకాశం ఉంటే ముందుగా వీరు మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంది. జిల్లాలో ఉన్న విలేకరులందరూ కూడా ఇలా ఒక్కటిగా ఉండి యూనియన్ పెట్టుకుని వీళ్ళందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని దాన్ని నన్ను పిలవటాన్ని పిలిచినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా అన్ని పత్రికలు, అన్ని మీడియా ఛానల్స్ కూడా ఇలాగే ఒక్కటిగా ప్రయాణిస్తే అందరికీ కూడా బాగుంటుంది, సమాజానికి కూడా ఎంతో కూడా ముందుకెళ్ళే విధానంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మిత్రులందరికీ ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గ కమిటీకి, ఈ కమిటీకి సాధించ వస్తున్న వంశీ గారికి, మిగతా మిత్రులందరికీ ఏపీడబ్ల్యూజీ నుంచి పూర్తి సహకారం వస్తుంది. మీరు కేవలం ఈ నియోజక కమిటీగానే హోదాగా మనలో ఉన్న 24 మంది సభ్యులు సమానంగా అందరికీ ఈ విషయంలో సమాచారం అందజేయడం విషయం దగ్గర నుంచి మిగతా సంక్షేమ కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు సూచనలు, సలహాలు స్వీకరించడం దగ్గర నుంచి ఏకతాటి మీద ఉండాల్సిన ఈ రోజు నుంచి మా సలహా, మా విజ్ఞప్తి ఎందుకంటే రాబోయే
అన్లిమిటెడ్. సలహా ఏంటంటే మనం ఒక పని చేద్దాం. వ్యక్తిగతంగా మనం ఎవరూ కూడా వాళ్ళ మిషన్ ఉండాలి ఉండదు మనం అడుగు. జిల్లా వ్యాప్తంగా వచ్చే 500 మంది జర్నలిస్టులు స్వేచ్ఛగా మీరు ఏ పదవులు కావాలనుకుంటారో ఆయా పదవులకి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఇస్తాం. ఈ సలహాని మేము అందరం పాటించాం, అది అమలు చేశాం. అదే సందర్భంలోనే ఇదే నా ఆంధ్రజ్యోతి పత్రికలో సూర్యబాబు నాకు ఆయన ఆహ్వానించారు. కాదు ఏంటంటే స్వేచ్ఛగా అయినా ఇంకోలేదు మీకు ఎవరైతే దీన్ని ఏమంటారంటే పనికిరాలను తీసుకొచ్చి కమిటీలో పెడితే ఏం జరుగుతుందో అలాగే చూస్తాను. నేను ఉంటాను ఖచ్చితంగా చేస్తానన్నట్టు అవకాశం ఇస్తే ఈ కమిటీ ఏం చేయవచ్చు. అది ఉద్దేశం, అసలు ఉద్దేశం కాదు. అందరికీ సమాన అవకాశం. ఏ వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేకుండా అందరికీ కూర్చొని నామినేషన్ వేసుకోవడం మాత్రం దాంట్లో కరెక్ట్ అది ఎలక్ట్. ఆ సందర్భంలోనే నెల్లూరు నియోజకవర్గం నుంచి ముగ్గురు సులభంగా ఎన్నికయ్యారు. మీ అందరికీ కూడా అవకాశం ఉంది. మనకి ఎందుకంటే ఏలూరు కాన్స్టిట్యూషన్ రెండు ఒకటే కాబట్టి దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసినా ఉమ్మడిగా చేద్దాం. ఉమ్మడిగా మీరు కూడా రండి, మీకు కూడా వస్తుంది. మీరు పాటించండి, ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. ఏలూరు అలాగే నెల్లూరు కూడా స్ట్రెంగ్త్ వస్తుంది. సమయం, సందర్భం, రిలాక్స్ మూడు చూసుకొని టైం పాయింట్ వాళ్ళ జరుగుతుంది సమావేశం. ఎవరికి ఏ ఇబ్బంది ఉంది, వృత్తిపరంగా ఏ ఇబ్బంది ఉంది ముందే అడగదు. మొత్తం 24 మంది సభ్యులు ఎంతమంది వస్తారు, ఎంతమంది రాదు అంటే ప్లానింగ్ చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఏపీడబ్ల్యూజే జగన్ మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మేమందరం చేసింది ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి దాంట్లో ఇప్పుడు డీవియేషన్ లేకుండా అదే క్రమశిక్షణ, అదే పరిస్థితి. మాట మాత్రం లేకుండా ఎన్నికలు ఆ తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా అందరి జరుగుతుందా. ద్వేషం కానీ విద్వేషం కానీ మాకు ఏ పార్టీ కూడా అవసరం లేదు. మనకు చేసేది కేవలం చెప్తున్నాం. వృత్తికి లోపల ఉండాల్సిన తప్ప గీత తీసుకుంటామని మనకు అనవసరం. ఒక పార్టీకి సంబంధించి కలుపుతుందని పార్టీ సంబంధించి ఆధారం ముఖ్యమైన కాదు. వ్యక్తిగతమైన విషయం అయితే మన వ్యక్తిగత పార్టీలో మన కార్పొరేట్ బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న మధ్యలో నరేష్ అన్న ఏం చెప్తాం కా ఎందుకంటే మనం ఈ యూనియన్ చరిత్ర మన మిత్రులైనా చెప్పారు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కాబట్టి నెల్లూరు నియోజకవర్గం నా ప్రొఫెషన్లో జర్నలిస్ట్గా మాతృ నియోజకవర్గం ఉంది. 89లో తొలి నియోజకవర్గం, 89లో 88, 89లో ఆంధ్రజ్యోతిలో దిందులూరు మండల రిపోర్టర్గా నేను జాయిన్ అయ్యాను. ఆ రోజున్న యాజమాన్యం కేఎల్ఎన్ ప్రసాద్ గారు యాజమాన్యంలో ఆ రోజు ఉంది. ఆ తర్వాత దశల వారీగా ఆంధ్రజ్యోతి చూసుకుంటూ మిగిలిన ఛానల్లో చేసుకుంటూ ఇవాళ 30 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నాను. ఈ మండలం దెందులూరు మండలం, దెందులూరు నియోజకవర్గం అంటే నాకు ఎక్కలేని అభిమానం, గౌరవం. కాబట్టి ఏపీడబ్ల్యూకి ఒక గుండెకాయ దెందులూరు నియోజకవర్గం. మరి అలాంటి గుండెకాయ లాంటి నియోజకవర్గంలో ఫస్ట్ మీటింగు మరి ఏపీడబ్ల్యూ, ఎల్టా మీడియా, జనపత్రిక సంఘాలు 3 కమిటీలు
ప్రధానమైన నాయకత్వం అంతా మీకు మీ నియోజకవర్గంలో అడ్డుపెట్టడంటే ఇది మీకు పెద్ద భరోసా. సో మీకు మంచి మోరల్ సపోర్ట్. ఇంత టీము చౌదరి గారు అన్నారు ఇందాక, ఇంత టీము ఇంతమంది జర్నలిస్టులు కలుస్తున్నారంటే వెరీ హ్యాపీ అన్నారు. ఇదే సంకేతం అన్ని పార్టీలకి అన్ని ప్రాంతాల్లో వెళ్ళాలి. ఎందుకంటే జర్నలిస్టుని ఎవరిని కలిగించినా రేపొద్దున వీళ్ళందరూ ఒక మాట మీద ఏకతాటి మీద ఉంటారు అనేది ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్న ఎవరికైనా తెలియాలి. ముఖ్యంగా రాజకీయ పక్షాలకు కూడా. రాజకీయ పక్షాలు అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డ ఉంటారు అనుకోవడానికి ఉండదు కాదు. కానీ ఎక్కడో కొద్దిగా మనలో ఎక్కడ ఆవేశపడులు ఎలా ఉంటారో వాళ్ళలో కూడా కొంతమంది ఎక్కడో కూడా ఆవేశంగా మాట్లాడుంటారు. కాబట్టి అలాంటి సందర్భాలు లేకుండా మనం ఒకరికొకరు సమన్వయంగా ఫ్రెండ్లీగా ఉండడానికి జర్నలిస్టులు బలవంతులుగా వృత్తిపరంగా ఉండాలి. ఏపీడబ్ల్యూ అనేది ఒక 70 సంవత్సరాల చరిత్రలో ఈ యూనియన్ కున్న పటిష్టతని మరింత నూతన కార్యవర్గం ముందుకు తీసుకెళ్ళాలి. మరి రాజు గారు చెప్పారు, రాజు గారికి నాకు దాదాపుగా ఆయన ఏలూరు జాయిన్ అయిన దగ్గర నుండి ఆ రోజుకి ఈ రోజుకి మా ఇద్దరిది అన్నదమ్ముల బంధమే. మరి అదే బంధంతో కొనసాగుతాం. ఇబ్బంది రాకూడదని అనుకున్నాం. ఒకవేళ అలాంటిది వస్తే 8వ తారీఖు జరిగే కమిటీలో కూడా ఫస్ట్ కార్యక్రమం చేయడం, రకరకాలుగా టెక్నాలజీ అప్డేట్ అయింది కాబట్టి దాని కారణంగానే శిక్షణ తరగతులు చేయబోతున్నారు. మరి అతి త్వరలోనే మన జిల్లా కమిటీ, ఏపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోనే మీకు ఫస్ట్ శిక్షణ తరగతులు కూడా ఎక్కడ పెట్టాలి కూడా మీకు డేట్స్ జిల్లా కమిటీ తెలియజేస్తుంది. దానివల్ల మీలో వృత్తి నైపుణ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దెందులూరు నియోజకవర్గం, నేను కూడా దెందులూరు నియోజకవర్గం విలేకరున్నా కాబట్టి మీ తరఫున నా తరఫున వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని అంతటితో ముగిస్తున్నా. చాలా మంది ఓకే సార్ ఒకసారి వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి అన్న, మీరు కూడా వెళ్ళండి అన్న. చూడు ఓకే, దండ కూడా ఇప్పించు. ఓకే సరే ఇటు చూడండి. నరేష్ అన్న ఓకే చేసిన ఉడుం పట్టు వగ్గడు ఓకే ఓకే కానీ ఇక్కడ ఉన్నా రెడీగా రెండు విజయ్ గారికి శేఖరన్న ఇటు చూడు. ఓకే ఓకే శేఖర్ సార్ అబ్బో బాగా ఏ సర్టిఫికెట్ ఉంది. ఓకే చౌదరి గారు ఓకే అన్నట్టు చూడు. ఓకే ఓకే తీసా సింగిల్ విడిగా తెద్దాం అంతే. అండ్ సెక్రటరీ సార్ ఫోటోరా ఇటు చూడు ఇలా చూడండి ఇలా చూడండి.
ఒకసారి ఇటు చూడన్న ప్రెసిడెంట్ గారు. ఒకసారి ఇటు చూడండి. ఓకే సార్, ఒకసారి ఇటు చూడండి సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకే వినోద్ కుమార్ సార్ అలాగ ఉండండి. ఓకే. మీకు జిల్లా కార్యవర్గంలో నామినేషన్ పోస్టుల ద్వారా నామినేషన్ చేశారు. నామినేషన్ ద్వారా జిల్లా కార్యవర్గ సభ్యులుగా తీసుకున్నారు. కాకపోతే ఫస్ట్ మంత్ జరిగిన మీటింగ్ చాలా బాగా చేశారు. మంచి టీమ్ అప్ కాబట్టి మీ పొద్దున ఏలూరులో ఏ పిలుపున్నా మీరందరూ ఒక యూనిటీగా రావడానికి మీకున్న నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాన్ని బెంగళూరుకు ప్రయారిటీ ఉంది. అదే యూనియన్ పరంగా ప్రయారిటీ ఉంది. 3 మండలాలు కాబట్టి 3 మండలాల్లో మీరు అధికారికంగా కార్యవర్గంలో ఎన్నికయ్యారు. ఇంకొక మండలం నుంచి మీరు అడిగారు. ఒక మండలం నుంచి 3 మండలాలకు 3 ఉంటే మాకు కూడా బాగుంటుందని చెప్పి అడిగారు. కాబట్టి ఇక్కడ అందరం ఉన్నాం కాబట్టి ఒక ఈసీ మెంబర్గా మీకు ఏ మండలం అయితే లేరో ఆ పేరు మండలం రాసిస్తే రేపు 28వ తారీఖున జరిగే జిల్లా కార్యవర్గ మీటింగ్లో ఆ పేరుని రాటిఫికేషన్ చేసేసి కార్యవర్గ సభ్యుడిగా కూడా ఆ రోజు జరిగే మీటింగ్లో ఫస్ట్ కార్యవర్గ మీటింగ్లో తీసుకుంటాం. ఇంత కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఎవరు ఆ పేరు అనేది మీరు చెప్పేస్తే ఆ పేరుని ఆ రోజు మీటింగ్లో అనౌన్స్ చేస్తాం. ఆ పేరు డిసైడ్ చేసి ఇచ్చారు 3 మండలాలు. 3 మండలాలు అయితే సగం యూనిటీ ఉంటుంది. మీకు కూడా ఏ జిల్లా నుంచి ఏదైనా పిలిపిస్తే ఆ కార్యవర్గ సభ్యుడికి చెప్తారు. జనరల్ సెక్రటరీ గారు, ఆర్గనైజ్ సెక్రటరీ గారు, జిల్లా ప్రెసిడెంట్ కిషోర్ గారు ఆదేశాల మేరకు చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని మీరు 3 మండలాల్లో ఉన్న ఈసీ మెంబర్లు జిల్లా పిలుపుని మీ మండలంలో అందరూ కూడా కోఆర్డినేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. డిజిటల్ కాదు, మీడియాలో కూడా డిజిటల్ పోస్ట్ ఒకటి ఉంది, ఇస్తాం. అది యూనియన్ లోనే ఉంటూ డిజిటల్ గా ముందు తీసుకెళ్తున్నాడు. ఓకే సార్. ఓకే సార్. విజయ్ విజయ్ నువ్వు పక్క తప్పుకో. విజయ్ నువ్వే అడ్డు వచ్చేస్తున్నావు పోలంతా. ఉంచు 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 గురు. నాకు రైట్ లెఫ్ట్ మొత్తం వంశీ టీం వర్క్ రాజు గారు సింధు గారు అలా గారు రాజు వీళ్ళందరూ యూనియన్ మీటింగ్ అంటే చాలా ఇంకా నేను పిలుపుకోవడం మొత్తం తీసుకెళ్ళేవాడు. కూడా మా టీంలో సన్మానిస్తారు. అందరూ క్లాస్ కొట్టవలసిన కోరుతున్నాం. సార్ మీ సహకారం మాకు ఇలాగే ఉండాలి. ఈ బెంగళూరు నియోజకవర్గంలో 4 మండలాలు నావే అని 4 మండలాలు ఏ